మనసెరిగిన యేసయ్యా మదిలోన పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం క్రీస్తు యేసు మనస్సు. పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో మీరు ప్రభు అయిన క్రీస్తు మనస్తత్వమును ధరించండి అని చెప్పబడి ఉంది. కావున క్రీస్తు యేసు మనస్తత్వాన్ని మనము అలవర్చుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. క్రీస్తు యేసు మనస్సు తగ్గింపు మనస్సు. ఈరోజు గర్వముతోని, ప్రగల్భాలతోని, అహంకారంతో నిండిపోయి నాకు ఎదురే లేదు, నేను తగ్గేదే లేదు అని చెప్తున్న ఈ లోకంలో మనలను దేవుని బిడ్డలుగా తగ్గింపు మనస్సును కలిగి ఉండండి అంటున్నాడు. అందుకే పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2:8లో ఆయన చివరి మరణము వరకు తనను తాను తగ్గించుకున్నాడని, 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన తనను తాను రిక్తుని చేసుకుని సేవకు రూపమున దాల్చేయడని చెప్పబడుతుంది. ప్రభుని అనుసరించే బిడ్డలుగా, ప్రభుని ప్రేమించే బిడ్డలుగా తగ్గింపు మనస్సును కలిగి ఉండాలి. రెండవది, క్రీస్తు యేసు మనస్సు పరిచర్య చేసే మనస్సు. దేవుని కార్యము ఆయన ఎల్లప్పుడూ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనిషి కుమారుడు సేవించుటకే గాని సేవ చేయుటకే గాని సేవింపబడుటకు రాలేదు. సేవ చేయుట కొరకే వచ్చాడు కాబట్టి ఆయన సేవక రూపాన్ని దాల్చాడు. మనిషి కుమారుడు సేవ చేయడానికే వచ్చాడు కానీ సేవింపబడడానికి రాలేదు కదా. అందుకొరకే మనం ఆ యేసు ప్రభులాగా సేవ చేసే ఆ మనస్సు నిమ్మని అడగాలి. అంతేకాదు యోహాను శుభవార్త 13వ అధ్యాయంలో ఆయన సేవ చేసే మనస్సు శిష్యుల పాదాలు కడగడం ద్వారా మనకు ఒక సుమాత్రికను చూపించి ఉన్నాడు. మీరును ఒకరినొకరు ఈ రీతిగా చేసుకొనండి అని. కావున మనం కూడా ప్రభువునందు ప్రియులారా ఇతరులకు సేవ చేసే మనస్సును కలిగి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని దీవెనలు నిండుగా దండిగా పొందుకోగలుగుతాం. మూడవది, క్రీస్తు యేసు మనస్సు దేవుని యొక్క కార్యాలు చేయడానికి వచ్చిన మనస్సు. అందుకే లూకా శుభవార్త 2వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే మరియ తల్లి జోజప్ప గారు యెరూషలేము దేవాలయానికి వచ్చి, కుమారా నీవెందుకు ఈ రీతిగా చేసేవంటే, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అని అడుగుతున్నారు. చిన్ననాటి నుండి తండ్రి పరిచర్యను చేయడానికే సిద్ధపడి ఉన్నాడు. దేవుని పనులు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు దేవుని పని చేసేవాళ్ళు కరువైపోతున్నారు. దేవునికి సేవ చేసేవాళ్ళు కరువవుతున్నారు. దేవుని యొక్క ప్రేమను చవి చూడలేకపోతున్నాం. దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటేనే కానీ క్రీస్తు యేసు మనస్సును ధరించలేము. ఇక నాలుగవదిగా, క్రీస్తు యేసు మనస్సు క్షమించే మనస్సు. మగ్దల మరియమ్మను అవనియండి, పాపులను అవనియండి, ఆయన అనేక మంది పాపులను క్షమించుకుంటూ వచ్చారు. ఆ క్షమించే మనస్సు మనకి కూడా కావాలి. మనం ఒకరినొకరు క్షమించుకున్నప్పుడే దేవుని బిడ్డలను అనిపించుకోగలం. మనం చెప్పే పరలోక ప్రార్థనకి అర్థము పరమార్థం ఉంది. మాయదప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల్ని మీరు మన్నించండి అంటున్నాం, కానీ మనం ఇతరులని క్షమించగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే నీవు ఇతరులను క్షమించగలుగుతావో నీ మనస్సులో భారాలు తొలగిపోతాయి, నీ రోగాలు నయమవుతుంటాయి, నీవు జీవితంలో ఆనందాన్ని చవిచూస్తావు. అందుకే ప్రభు పాపాత్ములని, పాపులందరినీ క్షమించి ఉన్నారు. మనం కూడా ఇతరులను క్షమించగలిగే ఆ మనస్సు నిమ్మని అడగాలి. ఐదవది, క్రీస్తు యేసు మనస్సు ప్రేమతో నిండిన మనస్సు. ప్రతి ఒక్క బిడ్డను ఆదరించేవారు, ప్రతి ఒక్కరిని తనదైన శైలిలో ప్రభు మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు. అందుకే యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించింది. ఆయన లోకాన్ని ప్రేమించారు, లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించి తన కుమారుని పంపించారు అందరినీ రక్షించడానికే. ప్రేమ కలిగినప్పుడే సేవ చేయగలుగుతాం, ప్రేమ కలిగినప్పుడే క్షమించగలుగుతాం, ప్రేమ కలిగి ఉన్నప్పుడే దేవుని పనులు చేయగలుగుతాం, ప్రేమ కలిగి ఉన్నప్పుడే మనల్ని మనం తగ్గించుకోగలుగుతాం. కావున ఆ క్రీస్తు యేసు మనస్సును మనకు దయచేయమని ప్రభుని వేడుకుందాం. కాబట్టి ఈ 5 గుణగణాలు మనం అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రభు యొక్క ఆత్మను ద్వారా అద్భుతం చేయమని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడనుగాక. ఆమేన్.